నర్సరావుపేట పట్టణంలో మరి 1వ వార్డు ఎస్ఆర్కేటీలో చంద్రబాబు నాయుడు కాలనీలో ఉండటం జరిగింది. మరి కాలనీ అంతా కూడా చాలా పేద రైతులు, పేద కుటుంబాలు ఉంటున్నారు. ఇక్కడ అందరూ కూడా చిన్న చిన్న కూలినాలు చేసుకొని బ్రతికేవాళ్ళు. మరి వీళ్ళకి ఎలక్షన్ ముందు కూడా మేము బాగా అండగా ఉన్నాం. కరోనా టైంలో కూడా ఇప్పుడు కూడా దగ్గరుండి ప్రతి వార్డుని బాగు చేస్తున్నాము, ప్రతి లైన్ని బాగు చేస్తూ కాలువలన్నీ శుభ్రం చేస్తున్నాం. ఎందుకంటే 5 ఏళ్లుగా కాలువలన్నీ పూడుకుపోయినాయి. అదేవిధంగా వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇక్కడ సత్యనపల్లి రోడ్లో హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయింది మనకి 5 కోట్లతోటి. దాన్ని కూడా హై లెవెల్ బ్రిడ్జ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రతి ఈ చంద్రబాబు కాలనీ నుంచి మెయిన్ రోడ్లోకి రావడానికి సప్టాలు ఉండాలి, 2 కట్టాలి. ఆ 2 సప్టాలు కూడా మనం దగ్గరుండి కట్టిస్తాము. మరి కమిషనర్ గారు కానీ డిఈ గారు అందరూ కూడా ఇష్టంగా పనిచేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వార్డులో ఉన్న ప్రజలు దగ్గరుండి పనిచేయాలి. మన రోడ్డును మనమే బాగు చేసుకోవాలి, మన కాలంలో సిల్ట్ మనమే తీసుకోవాలి. ఇది నేర్పుతున్నాం మనం. ఒకళ్ళ మీద ఆధారపడకుండా రేపు పొరపాటున ఏదైనా వరదలు వచ్చి మునిగిపోయినా కానీ మనం బాగు చేసుకోవాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో వరదలు రాకుండా కూడా మన నర్సరావుపేట మూసీ నదిని కూడా బాగు చేయడం జరిగింది. దాని మీదే మనకి హై లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. గుంటూరు రోడ్లో కూడా ఒక హై లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ అవుతుంది. మరి ప్రతి కార్యక్రమాన్ని ఇష్టంగా కష్టపడుతూ ప్రజలందరూ కూడా భాగస్వామ్యంతో మేమందరూ కూడా ముందుకు వెళ్తున్నాము. ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీ ఒపీనియన్ తోటి మేమందరూ కూడా ముందుకు వెళ్తున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.